క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయం నందు దేవునిని ఆరాధించుటకు కూడి ఉన్నాము. ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, కృపగలిగిన మా దేవ, వేలాది వందనములను తెలియచేసుకొనుచున్నాము. ఈ సమయాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మీ రెక్కల చాటున మమ్మను భద్రపరుచుకొని నీ యొక్క కార్యములను మా ఎడల జరిగించి పరిశుద్ధాత్మ జ్ఞానముతో నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని, మర్మములను మేము ఎరుగులాగున సహాయమును చేస్తారని క్రీస్తు పేరిట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము ఒక చక్కని కీర్తన పాడుకుందాం. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. తప్పిపోయిన నన్ను వెతకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు. తప్పిపోయిన నన్ను వెతకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు. కొండల కోనలు దాటాడు, లోయల లోతులు వెతికాడు. కొండల కోనలు దాటాడు, లోయల లోటులు వెతికాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. జబ్బు పడి నేనున్నప్పుడు హక్కున చేర్చాడు, మబ్బు పట్టి ఉన్నప్పుడు గొర్రెల పాకకు నడిపాడు. జబ్బు పడి నేనున్నప్పుడు హక్కున చేర్చాడు, మబ్బు పట్టి ఉన్నప్పుడు గొర్రెల పాకకు నడిపాడు. పచ్చిక బయళ్ళు మేపాడు, శాంతి జలములకు నడిపాడు. పచ్చిక బయళ్ళు మేపాడు, శాంతి జలములకు నడిపాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన ధ్యానాంశము గొప్ప కాపరి, ప్రేమ కలిగిన కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి. ఈ కాపరితనమును గురించి మనం నేర్చుకున్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎంత మంచి కాపరో మనకు తెలుస్తూ ఉంది. ఈ సమయంలో ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి దావీదు, రాజు అని చెప్పటం కన్నా కూడా చక్రవర్తి అని చెప్పటంలో మంచి విషయం ఉంది. ఎందుకు అంటే రాజుకి చక్రవర్తికి చాలా తేడా ఉంది. ఇప్పుడు దావీదు చక్రవర్తి కాకముందు ఆయన ఒక గొర్రెల కాపరి. ఈ విషయం మనందరికీ తెలుసు. ఆ బెత్లెహేము ప్రాంతంలో
షారోను ప్రాంతంలో గొర్రెలను మేపుకుంటూ దేవునిని కీర్తించినటువంటి వాడు దావీదు. ఆ అనుభవంతో దేవుని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మనందరికీ సుపరిచితమైన వాక్య భాగము, యెహోవా నా కాపరి అని చెప్పుచూ ఉన్నాడు. దేవుడు నా కాపరి, యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి. ఎలాంటి కాపరి? బైబిల్ వాక్యము ఈ కాపరిని గురించినటువంటి స్టేట్మెంట్ని ఇస్తూ ఉంది. దాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనములో ఈ కాపరిని గురించి వ్రాయబడి ఉంది. లేఖనాలను పరిశీలన చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని చెప్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. అందుకనే ఆ యొక్క దావీదు యెహోవా నా కాపరి అని పాడుకోగలిగి ఉన్నాడు. ఈరోజు ఈ సత్యాన్ని మనము కూడా అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన గొర్రెలకు తెలుసు, గొర్రెలు ఆయనకు తెలుసు. ఆయన గొర్రెలకు సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆయన గొర్రెలకు సమృద్ధికరమైనటువంటి విషయములను అనుగ్రహిస్తాడు. ఈ కారణము చేత యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది అంటే, ఆయన మంచి కాపరి, ప్రాణము పెట్టు కాపరి, ప్రేమించు కాపరి అని వ్రాయబడింది. ఈ కాపరితనమును గురించి యేసుక్రీస్తు వారు తనను తాను ఏమని చెప్పుకున్నాడో, ఈ కాపరితనమును గురించి తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ. అది మీరు చదువుకోండి. 10వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు వారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమని చేస్తున్నాడు అంటే, చదువునైనా మళ్ళీ. గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు పోవు ద్వారమును నేనే. మనమందరము ఈ మాటను సరిగా అర్థం చేసుకోవాలి. గొర్రెలు పోవు ద్వారమును నేనే అనేటువంటి ఈ మాటను మనము సరిగా అర్థం చేసుకోవాలి. కొంచెం ఈ మాటను అర్థం చేసుకోవటానికి మీకు కష్టంగా అనిపించినప్పటికీ కూడా ఈ మాటను మీరు సరిగా ధ్యానం చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి మాట భావము మనకి అర్థమవుతుంది. ఈ మాట లోతుగా అర్థం కావాలి అంటే నేను మీకు ఈ సమయంలో ఒక చిన్న కథను తెలియచేస్తాను. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఏ విధముగా తన జీవితాన్ని గడుపుతున్నాడో మనం ఒకసారి గమనిద్దాం. ఆ కాపరి గొర్రెలను అడవిలో మేపుతాడు. సాయంత్రానికి తీసుకొని వచ్చి దొడ్డిలో పెడతాడు. పెద్ద దొడ్డి. ఆ దొడ్డి నిండా గొర్రెలు ఉన్నాయి. కానీ ఆ గొర్రెలు బయటికి రావటానికి, వెలుపలికి వెళ్ళటానికి ఒక మార్గము ఉంది. మార్గము ఉంది కానీ దానికి తలుపు లేదు. ఇది గమనించినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క దొడ్డి లేకపోతే ఆ యొక్క గొర్రెల కాపరిని అడిగాడు, ఏమయ్యా, ఇక్కడ పెద్ద విశాలమైన దొడ్డి ఉంది,
దొడ్డి నిండా గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు పోవటానికి మార్గం ఉంది, కానీ దానికి తలుపు లేదు. ఎవరైనా దొంగలు పడవచ్చు, క్రూర మృగాలు దాడి చేయొచ్చు, ఇంకా ఏమైనా జరగవచ్చు. మరి నీకు చింత లేదా అని అడిగినప్పుడు ఆ కాపరి ఏమని చెప్పాడు అంటే, అయ్యా నీకు సరిగా అర్థం కాలేదేమో, ఈ దొడ్డికి తలుపు లేదు, నిజమే. క్రూర మృగాలు పడవచ్చు, లేకపోతే దొంగలు పడవచ్చు, లేదంటే గొర్రెలు మరి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే నేనే ఆ దొడ్డికి ద్వారాన్ని, ఆ దొడ్డికి ద్వారాన్ని నేనే. నన్ను దాటి ఏ దొంగ కానీ, ఏ క్రూర మృగము కానీ, లోపల నుంచి ఏ గొర్రె కానీ బయటికి వెళ్ళలేదు. ఎందుకు అంటే నేను ఈ యొక్క దొడ్డికి నేను ద్వారాన్నయ్యున్నాను అని చెబుతూ ఆ చీకటిలో, ఆ చలిలో, ఆ ద్వారము దగ్గర ఆయన పడుకొని నిద్రపోయాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఏమర్థమైంది? నేను గొర్రెలు వెళ్ళి ద్వారమును నేను అన్నటువంటి మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన యేసయ్య గొర్రెలకు మంచి కాపరి అండి. యేసయ్య గొర్రెలకు ప్రేమ కలిగినటువంటి కాపరి, మంచి కాపరి, ప్రేమ కలిగినటువంటి కాపరి. గొర్రెలకు ప్రమాదం ఏర్పడినప్పుడు, గాయమైనప్పుడు తన చేతులలోనికి తీసుకొని వస్తాడు. ఆకలి వేసినప్పుడు పచ్చిక గల బయళ్లలోనికి తీసుకొని పోతాడు. దాహం వేసినప్పుడు సమృద్ధికరమైనటువంటి జలముల యొద్దకు తీసుకొని పోతాడు. చెదరిపోతే క్రమపరుస్తాడు. తెలివి తక్కువతనంతో లోకంలోనికి వెళ్ళిపోతే ధైర్యపరిచి మళ్ళీ దగ్గరకు తీసుకొని వస్తాడు. నీ జీవితంలో దేవుని కాపరితనం నుంచి బయటికి వెళ్ళిపోయావేమో. దేవుని కాపరితనములో, యేసయ్య కాపరితనములో, ఈ మంచి కాపరితనములో, ప్రేమ కలిగినటువంటి కాపరితనములో నీకు నాకు భద్రత ఉంది. ప్రియులారా, ఒక్కసారి నీవు నేను ఆలోచన చేసుకుందాం. ఎన్నిసార్లు మనకి ప్రమాదం ఏర్పడినప్పుడు ఆయన చేతుల్లోనికి మనల్ని తీసుకోలేదు? నీ జీవితంలో ఎన్నిసార్లు గాయము కాలేదు? అప్పుడు ఆయన నిన్ను ఎన్నిసార్లు తన చేతులలోనికి తీసుకోలేదు? నీకు ఆకలి వేసింది, సర్వ సమృద్ధికరమైనటువంటి విషయాల్లోనికి, పచ్చిక బయళ్లలోనికి నిన్ను నడిపించాడు. నీకు దాహం వేసింది, నీళ్ల దగ్గరకు ఆయన నడిపించాడు. నువ్వు చాలాసార్లు నీవు క్రమములో ఉండకుండా అక్రమ మార్గములో నడిచావు, నిన్ను ధైర్యపరిచి క్రమపరిచాడు. నీవు అజ్ఞానంతోనో జ్ఞానముతోనో తెలివితోనో తెలివి తక్కువతనంతోనో యేసయ్యను విడిచి లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన మళ్ళీ నిన్ను క్రమపరిచి ఆయన దగ్గరకు తీసుకొని ఉన్నాడు. గుర్తులేదా నీకు? యేసయ్య కాపరితనము అంత గొప్పది అండి, చాలా గొప్పది. అందుకని నువ్వెప్పుడు కూడా ఆయన కాపరితనములో ఉండటానికి ఇష్టపడు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన కాపరితనమును అది కఠినమైనది అని నువ్వు అనుకోవద్దు. ఆయన కాపరితనములో నీకు నెమ్మది కలుగుతుంది. నేను మీకు ఒక స్టోరీని మీకు చెప్తాను. సిరియా దేశంలో ఒక ప్రయాణికుడు ఒక విషయాన్ని గమనించాడు. ఆ విషయం ఏమిటి అంటే, ఒక గొర్రెల కాపరిని గమనిస్తున్నాడు. ఈ కాపరి భోజనము తీసుకొని దొడ్డి దగ్గరకు వెళతాడు. దొడ్డిలో ఒక చిన్న గొర్రె పిల్ల ఒకటి ఉంది. దాని కాలు విరిగి పడిపోయి ఉంది. అయితే ఆ చిన్న గొర్రె పిల్ల
మిగిలినటువంటి గొర్రెలన్నీ కూడా అడవిలోనికి వెళ్ళి వాటిని మేతకు అక్కడ వదిలి మళ్ళీ తిరిగి ఈ యొక్క కాలు విరిగిపోయినటువంటి ఆ చిన్న గొర్రె పిల్ల దగ్గరకు ఈ కాపరి వస్తూ ఉన్నాడు. ఆహారాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు, మందులను తీసుకొని వస్తూ ఉన్నాడు, నీళ్లను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణికుడు అని చెప్పాను కదా, ఆ ప్రయాణికుడు ఈ యొక్క కాపర్ని అడిగాడు, ఆ గొర్రె పిల్లకి ఏమైంది, దాని కాలు ఎలా విరిగింది అని అడిగాడు. అడిగితే ఈయనేమని సమాధానం చెప్పాడు అంటే, దానికి కాలు విరిగిన మాట వాస్తవమేను, కాలు విరగటంతోనే అది ఈ దొడ్డిలో ఉంది అని అడిగాడు. ఆ ప్రయాణికుడు చెప్పాడు, అదే కాలు విరిగింది అని అర్థమవుతుంది, అసలు ఆ కాలు ఎలా విరిగింది అని అడిగాడు. అడిగినప్పుడు ఆ కాపరి స్ట్రైట్గా ఒక సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ గొర్రె పిల్ల యొక్క కాలు విరగగొట్టింది నేనే అని చెప్పాడు. ప్రయాణికుడు మళ్ళీ అడిగాడు, ఎందుకని, చిన్న క్యూట్గా ఉంది కదా ఆ గొర్రె పిల్ల, ఎందుకని దాని కాలు నువ్వు విరగొట్టావు? అప్పుడు కాపరి సమాధానం చెప్తున్నాడు, ఇది దూరంగా వెళ్ళిపోతా ఉంది, మందలో కలవటం లేదు, దూరంగా వెళ్ళిపోతూ ఉంది, మందలో కలవటం లేదు. మిగిలిన గొర్రెలు దీని మార్గములో ప్రయాణించి మరి క్రమశిక్షణను కోల్పోతాయేమో, అందుకనే దీనిని ఒక్కదాన్నే కాలు విరగగొట్టి ఈ దొడ్డిలో ఉంచి మిగిలిన గొర్రెలను మాత్రం మేతకు తీసుకొని పోతున్నాను, దీనిని మళ్ళీ నేనే బాగు చేస్తాను. అవును ప్రేమని దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మన కాళ్ళు విరగొడుతూ ఉంటాడు కొన్ని సందర్భాలలో. ఎందుకు అంటే దాని నుండి మనము ఒక పాఠాన్ని నేర్చుకోవటానికి, ఒక క్రమశిక్షణను నేర్చుకోవటానికి. ఇప్పుడు మనము చరిత్రలో విషయాలను గమనించినప్పుడు కూడా ఇదే విషయం మనకి స్పష్టమవుతూ ఉంది. బబులోను దేశంలో దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు కడు దీన స్థితిలో బానిసలుగా ఉన్నారు. ఎందుచేత మరొక విషయాన్ని గమనిద్దాం. 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అప్పగించబడ్డారు బానిసలుగా. ఎందుచేత? ఇలాగా మనము బైబిల్ చరిత్రలో చాలా విషయాలను గమనిస్తూ పోతే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయము ఏమిటి అంటే, కొన్నిసార్లు దేవుడు మన కాళ్ళు విరగొడతాడు అని మనకి అర్థమవుతుంది. మన క్రమశిక్షణ కోసం, మన శ్రేయస్సు కోసం, మనకి పాఠం నేర్పించటం కోసం కొన్నిసార్లు మన కాళ్ళు విరగొడతాడు. అయితే మరొక వాగ్దానం ఉంది, గాయపరచువాడును నేనే, ఆ గాయమును మాన్పేటువంటి వాడును కూడా నేనే. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ వాక్యాన్ని మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలని నేను కోరుచున్నాను. దేవాతి దేవుడు యేసయ్య అంటే దేవాతి దేవుడు, రాజులకు రాజు, సార్వభౌమాధికారుడు, ఈ విశ్వానికి పరిపాలకుడు. అయినప్పటికీ కూడా అంత గొప్ప దేవుడు ఇప్పుడు తనను దేనితో పోల్చుకున్నాడు అంటే కాపరితో పోల్చుకున్నాడు. తనను తాను కాపరిగా వర్తింప చేసుకున్నాడు. ఆయన కాపరితనము ఎంత మనకి భరోసానిస్తుందో, భద్రతనిస్తుందో అది నీకు నాకు అర్థం కావాలి అని అంత విశ్వ పరిపాలకుడైనటువంటి క్రీస్తు తనను తాను కాపరిగా పోల్చుకుంటూ ఆ పదానికి వర్తింప చేసుకొంచు మన దగ్గరకు ఆయన వచ్చినాడు. ఆయన కాపరి అయ్యుంటే మనము గొర్రెలము అయ్యున్నాం. ఈ కాపరికి మించిన కాపరి ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. చాలామంది ఉన్నారు, కాపర్లు ఉన్నారు, అయితే వాళ్ళు చెడ్డ కాపరులు.
చరిత్రలో గమనిస్తే, అనేక పుస్తకాలలో గమనిస్తే, అనేక మతాలలో గమనిస్తే ఇంతకన్నా మంచి కాపరి ప్రపంచము చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్తున్నాము అంటే, యేసుక్రీస్తు వారు తన మందకు లేకపోతే తన మందకు ముందుండి నడిపిస్తాడు. చెడ్డ కాపరులు మందకు వెనుకుండి మందను తరుముతారు. ఈ తేడాన్ని గమనించాల. మంచి కాపరి మందకు ముందుండి నడిపిస్తాడు, కానీ చెడ్డ కాపరులు మందకు వెనకుండి తరుముతారు. ఇద్దరు కాపరులే, కానీ ఒకరు మంచి కాపరి, మరొకరు కసాయి కాపరి. యేసుక్రీస్తు వారిని గురించి ఒక మంచి వాక్య భాగము వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు. మన ప్రభువు అంటే మన ఆరాధనకు యోగ్యుడు. మన ప్రభువు అంటే నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు. మన ప్రభువు అంటే మన సృష్టికర్త. ఏమై ఉన్నాడు అని మనము చదువుకున్నాము అంటే, గొప్ప కాపరి అయి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. గొప్ప కాపరి అంటే ఈ గొప్ప అనేటువంటి మాటకు మనము విలువ కట్టలేము, అక్షరాలను సమకూర్చలేము. మన యొక్క భావజాలాన్ని పదాలలో మనం చెప్పలేము. నీ యొక్క అనుభవంలోనికి వస్తేనే అది నీకు అర్థమవుతుంది. మనము సేవిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి, మన యొక్క ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మంచి కాపరి. ఆయన ఘనతను, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ఏ పరిమాణములో మనము కొలవలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దారి తప్పిపోయినప్పుడు కూడా మనలను ప్రేమించి మనలను రక్షించేటువంటి వాడు, మనలను ప్రేమించి రక్షించేటువంటి కారణము చేత ఆయన ఏమయ్యాడు అంటే గొప్ప కాపరి అయి ఉన్నాడు. నేను సింపుల్ వర్డ్గా చెప్పాను. ఈ వాక్యం మీకు అర్థమవుతూ ఉంటే మనల్ని ప్రేమించి రక్షించేటువంటి దేవుడు ఎలా గొప్ప కాపరి అయ్యున్నాడో అర్థమవుతూ ఉంది. గొర్రెలు నిజంగా అండి కొంచెం తెలివి తక్కువ పశువులు. ఒకటి మట్టిలోకి వెళితే మిగిలినన్ని మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఒకటి బురదలోకి వెళ్ళిపోతే మిగిలినవన్నీ కూడా బురదలోనికి వెళ్ళిపోతాయి. ఒకసారి ఒక సంఘటన జరిగింది. అదేంటి అంటే, ఒక గొర్రె అనుకోకుండా ఒక ఊబి వైపుకి వెళ్ళిపోతూ ఉంది. ఆ యొక్క ఊబి వైపుకి వెళ్ళిపోతున్నప్పుడు మిగిలినటువంటి గొర్రెలు కూడా ఏం చేసినాయి అంటే ఆ ఊబి వైపుకి దారి తీస్తూ ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని కాపరి పసిగట్టాడు. కాపరి గమనించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక్క క్షణములో, ఒక్క ఉదుటిలో ఆ యొక్క ఊబిలో, దాదాపుగా ఊబిలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె పిల్లను రక్షించి గట్టు మీద పెట్టాడు. మిగిలిన గొర్రెలన్నీ కూడా రక్షింపబడ్డాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అంటే, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా
మంద యొక్క కాపరితనమే, లేకపోతే మంద యొక్క ఆ మంద యొక్క శ్రేయస్సే తనకు ముఖ్యము అని తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప కాపరి మన యేసయ్య. ఆ గొప్ప కాపరి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ గొప్ప కాపరి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక కాపరిగా మన దగ్గరకు వచ్చాడు. మనం రక్త మాంసములలో పాలిభాగస్థుడై ఒక కాపరిగా మన దగ్గరకు వచ్చినాడు. పరలోకపు వైభవాన్ని వదిలిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోనికి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిపోయినటువంటి మనలను, క్రమశిక్షణ కోల్పోయినటువంటి మనలను, ఊబిలో పడి ఉన్నటువంటి మనలను, అంధకారములో చీకటిలో మూర్ఖత్వంలో ఉన్నటువంటి మనలను, మూఢ నమ్మకాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి మనలను రక్షించుటకు, చీకటి నుంచి తేజోవంతమైనటువంటి వెలుగులోనికి తీసుకురావటానికి ఆ ప్రేమ కలిగినటువంటి కాపరి, ఆ గొప్ప కాపరి వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రధాన కాపరి కూడా. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఈయన గొప్ప కాపరి అని, మంచి కాపరి అని మరి మనం చదువుకున్నాము. ఇప్పుడు ఏమని చదువుకున్నాము అంటే ప్రధాన కాపరి అని మనం చదువుకున్నాం. ప్రధాన కాపరిగా రెండవసారి ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఆయన వాడబారినటువంటి కిరీటమును, జీవ కిరీటమును నీకు నాకు అనుగ్రహించబోచు అన్నాడు. ప్రధాన కాపరి అనే మాటను మనము ఈ సమయంలో అర్థం చేసుకుందాం. ప్రధాన కాపరి అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే, ఆయన ప్రధాన కాపరి, ఆయన ప్రధాన కాపరిగా ఆ ప్రధాని కాపరి కింద ఇప్పుడు కాపరులు కొంతమంది ఉన్నారు. ఆయన ప్రధాన కాపరి, ఆయన కింద కొంతమంది కాపరులు ఉన్నారు, సంఘాలను కాచేటువంటి వారు. అయితే మొట్టమొదటిగా ఆయన ఈ ప్రధాన కాపరి ఒకసారి ఈ లోకానికి వచ్చాడు. చెదరిపోయినటువంటి గొర్రెలను అన్నింటినీ కూడా ఆయన సరిచేశాడు. సరిచేసి ప్రాణమును పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆ గొర్రెల యొక్క బాధ్యతను ఇక్కడున్నటువంటి కాపరులకి అప్పగించాడు. రేపు ఆయన రెండవసారి ప్రధాన కాపరిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కాపరులను లెక్కడుగుతాడు. ఈ విషయము ముఖ్యంగా సంఘ పరిచర్య చేస్తున్నటువంటి సంఘ కాపరులకు సంబంధించినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, తోటి సేవకులారా, మన ప్రధాన కాపరి యొక్క ప్రతినిధులుగా మనం ఉన్నాం. మందను కాచేటువంటి పనిని దేవుడు మనకి అప్పగించాడు. మన పనిని మనము బాధ్యతగా చేస్తున్నామా? ఆ గొర్రెలకు మంచి పరిచర్యను మనం చేస్తున్నామా? వాటిని కాపాడుతూ ఉన్నామా? వాటి పూర్తి బాధ్యతను మనం తీసుకుంటున్నామా? ఆ యొక్క అప్పగింపబడినటువంటి గొర్రెలను సరైనటువంటి మార్గములో నడిపిస్తున్నామా? ఎందుకంటే ప్రధాన కాపరి త్వరలో వస్తూ ఉన్నాడు.
అందుకు సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనము ఆయనను కలుసుకోబోతున్నాము. ఆయన మనల్ని లెక్క అడగబోచు ఉన్నాడు. లెక్క అడిగినప్పుడు లెక్క అప్పగించటానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆ ప్రధాన కాపరి ఆ గొర్రెలను పరలోక పచ్చిక బయళ్లలో ఉంచటానికి తోడుకొని పోతాడు. ఆ గొర్రెలు కాపరులు సిద్ధంగా ఉన్నారా? మన ప్రధాన కాపరి రెండోసారి భూమి మీదకి రాబోచున్నాడు కనుక దావీదు పాడినటువంటి పాటను మనం పాడుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ పాటను మీరు పాడుకోండి. చాలా ధన్యకరమైనటువంటి విషయాలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, కృపగలిగిన మా దేవ, నీకే వందనములను, స్తుతులను, స్తోత్రములను తెలియచేసుకొనుచున్నాము. నీవు మా కాపరివి, వేలాది వందనములు నాయన. ప్రేమ కలిగిన కాపరివి, మంచి కాపరివి, గొప్ప కాపరివి, ప్రధాన కాపరివి. నీ కాపరితనము అవసరం నాయన. ఒకవేళ నాయన మేము నీ కాపరితనములో నుంచి బయటికి వెళితే దయతో మమ్మలను మన్నించి క్షమించి నీ కాపరితనములో నీ మందలోనికి చేర్చుకొనమని ప్రార్థన చేయుచున్నాం. ఇదిగో నాయన, ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, నువ్వు రెండోసారి ప్రత్యక్షమగు ఆ గడియ వరకు నాయన నీ బిడ్డలమైనటువంటి మేము నిన్ను ఎదుర్కొనుటకు, సాక్షులముగా జీవించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా నాయన అనేక కుటుంబాలు దీవించబడులాగున సహాయమును చేయండి. ఈ దినాశీర్వాదములను ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. నీ యొక్క కృపను, ప్రేమను, కాపరితనాన్ని నీ బిడ్డలకి అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల కొరకు, బలహీనతలలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాను. వారికి విడుదలను కలుగు చేయండి తండ్రి. ఎగ్జామ్స్కి సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కోసము, ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న బిడ్డల కోసము ప్రార్థన చేయుచున్నాము. సహాయమును చేయండి, విడుదలను కలుగు చేయండి. ఈ దినాశీర్వాదములను నీ బిడ్డలమైన మాకందరికీ మీరు అనుగ్రహించి కాచి కాపాడతారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకొచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకెల్లరకు సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్.